రేవంత్ రెడ్డిది మాటల గారడి ప్రభుత్వమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. రేవంత్ రెడ్డికి రాష్ట్ర పరిపాలనపై పట్టు లేక పాలన గాడి తప్పిందన్నారు. నల్గొండ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ 6 గ్యారెంటీలను కూడా సరిగా అమలు చేయకుండా విఫలమైందన్నారు. పట్టభద్రులంతా ఎవరికి ఓటు వేస్తే ఉపయోగం ఉంటుందో ఆలోచించి ఓటు వేయాలని ఆమె అన్నారు. రాష్ట్రాన్ని ఈరోజు పాలించలేక బోర్లా ఎలుకలా పడుతున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రోజుకో మాట పూటకొక మాట మాట్లాడుకుంటూ రాష్ట్ర ప్రజలను ఇవాళ 6 గ్యారెంటీల పేరుతో మోసం చేసి ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున 7 లక్షల కోట్ల అప్పు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నాడని చెప్తుంటే, మరి అధికారంలోకి రాకముందు ఇప్పుడు అయిన ముఖ్యమంత్రి ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు. మరి ఆ రోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున అప్పుల కుప్పగా ఈ రాష్ట్రం మారిపోయిందని ప్రతిపక్షంగా ఆ రోజు భారతీయ జనతా పార్టీ అనేకమైనటువంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి కానీ, ప్రజలకు చేస్తున్నటువంటి మోసాలు కానీ, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కూపంలో నెట్టేస్తున్నటువంటి విషయంలో కానీ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే వాళ్ళు కూడా అప్పుల కూపంలో పోయిందని మాట్లాడిన మాటను మరి ఈరోజు ఇప్పుడే ఆయన అధికారంలోకి వచ్చినాకనే తెలంగాణ రాష్ట్రం అప్పులలోకి వచ్చినట్టు, కేసీఆర్ అప్పులో చేసినటువంటి రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెట్టినట్టు, నేను లంకెపుంజలు ఉన్నాయనుకున్నా అని మాట్లాడుతుంటే, ఇంతకీ అసలు ఎంత అనుభవం లేనటువంటి నాయకుడిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చేసిందో ఓసారి అందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది.